నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో వారంలో చివరి రోజు శుక్రవారం అయితే టీసీఎస్ ఫలితాలను ప్రకటించింది. మరి టీసీఎస్ ఫలితాలు ఎలా ఉన్నాయి, దీనివల్ల మదుపర్లకు టీసీఎస్ వల్ల ఆకర్షణీయమైన లాభాలు రాబోతున్నాయా లేదంటే యావరేజ్ చేసుకోవాలా, అది మెయిన్ టాపిక్. అది కాక ఇంకా అసలు ఏంటంటే ఈ వచ్చే వారంలో ఎలా ఉండబోతోంది, లేదా ఏంటంటే ఇప్పుడు పరిణామాలు ఎలా ఉన్నాయి ఏంటనే దాని మీద కూడా మనం మాట్లాడుకుందాం. సో అంతకుముందు మీకు తెలుసు కదా, మన ప్రైమ్ 9 స్క్రీన్ మీద మన నెంబర్స్ 2 స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ నెంబర్స్ కాల్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్తో మీరు మాట్లాడి వారి సలహాలు సూచనలు తీసుకుని మీరు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటోంది ప్రైమ్ 9. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఆ స్పెషల్ గెస్ట్ నెంబర్ కూడా అక్కడ స్క్రోల్ అవుతూ ఉంటుంది. సో తప్పనిసరిగా మీరు కార్యక్రమం తర్వాత ఆ స్పెషల్ గెస్ట్తో కూడా మీరు మాట్లాడి మీరు మీ నిర్ణయం తీసుకుని మీరు స్టాక్ మార్కెట్లో ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపై మీరు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే అది కేవలం అది మీకు సూచన మాత్రమే ఫ్రమ్ ప్రైమ్ 9. సో ఇంకెందుకు ఆలస్యం, అయితే ఈరోజు ప్రోగ్రాంకి వెళ్ళిపోదాం. సో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న స్పెషల్ గెస్ట్ ప్రభు మాలెంపాటి గారు. నమస్కారం అండి సార్. నమస్తే సార్. నమస్కారం సార్, వెల్కమ్ బ్యాక్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. ఎస్ సార్. సో సార్, మరి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందరే మనం ఒక కాల్ తీసుకుందాం. ఓకే, గుడ్ మార్నింగ్ కృష్ణారావు గారు, విశాఖపట్నం నుండి. ప్రభు గారికి మీకు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ సిఎస్బి బ్యాంక్ 393 ఉంది సార్, అది చాలా ఏదండి? సిఎస్బి బ్యాంక్, సిఎస్బి కేథడ్రాల్ సెంట్రల్ బ్యాంక్ ఓకే 393 ఉంది సార్. అది పెరుగుతుంది, ఎప్పుడో ఎగ్జిట్ అయిపోవాలని. లేదు, ఉంచండి సార్. ఇది బ్యాంక్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్ ఉంది. ఈ మధ్య కాలం చూస్తే నిఫ్టీ కొంచెం వీక్ ఉన్నా బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ మార్కెట్ని నిలబెట్టినాయి అంటే బ్యాంక్ నిఫ్టీ స్టాక్సే. డెఫినెట్గా ఉంచుకోండి. బ్యాంక్ నిఫ్టీ 59,000 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. అది ఎప్పుడు అంటే ఇమీడియట్గాని కాదు, కానీ దీవాళీ లోపల వచ్చే ఛాన్స్ ఉంది. మీ స్టాక్స్ పెరిగే ఛాన్స్ ఉంది. హోల్డ్ చేయండి సార్. రైట్ సార్. మరో కాలర్ లైన్లో ఉన్నారండి. గుడ్ మార్నింగ్ గాయత్రి గారు. గుడ్ మార్నింగ్ అండి. నేను కొంచెం ప్రభు గారితో మాట్లాడాలి. చెప్పండి మేడం. నేను ఎంటార్ది 946 లో కొన్నాను, అది ఉంచాలా అమ్మేయాలా అనేది చెప్తారా నాకు? ఏ స్క్రిప్ట్ అండి? 946 లో కొన్నాను ఎంటార్. మేడం ఒక్కసారి స్పెల్ చేయండి. హలో మేడం, స్పెల్లింగ్ చెప్పండి మేడం. వాయిస్ వినపడట్లేదు మేడం, మీ దగ్గర టీవీ కానీ చూస్తున్న టీవీ వాల్యూమ్ తగ్గించి ఎంటార్ మాట్లాడండి. టెక్నాలజీ అండి, హైదరాబాద్. ఒక్కసారి స్పెల్లింగ్ చెప్పగలుగుతారా? ఎంటార్. ఎంటార్ ఓకే. ఎంటార్ ఎంటార్ టెక్నాలజీస్. అది 1566. ఎంతలో కొన్నారండి మీరు? 946 అండి. 946 అంటే మీకు ప్రాఫిట్లో ఉన్నారు కదా బాగా. 1566 నడుస్తుంది, ఇవాళ పాయింట్ న్యూట్రల్ ఉంది. అంటే కొంచెం కిందకి తగ్గే ఛాన్స్ ఉందండి. ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ కింద కొనుక్కోవచ్చు. ఎందుకంటే లో వచ్చేసి దాదాపుగా 1248, 1250 దాకా వచ్చింది. అది అక్కడి నుంచి మళ్ళీ పెరిగింది. ఏదైనా 1650 దాటినప్పుడు మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. సో మీరు బాగా ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా సరే లాంగ్ పెట్టుకున్న దానికంటే ఆ స్క్రిప్ట్ రేంజ్ బౌండ్ చూసుకొని అది కనుక కిందకు వచ్చినప్పుడు లోవర్స్లో కొనుక్కున్నప్పుడు ఎక్కువ ప్రాఫిట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి మేడం. అది ఎక్కడే హై కూడా మీకు 1770కి వెళ్ళింది, అక్కడి నుంచి కొంచెం వస్తుంది. మీకు 1490 కట్ అయిందంటే కొంచెం కిందకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే 1650 పైకి క్రాస్ అయిందంటే మటుకు ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. రైట్ గాయత్రి గారు, అదేంటి సూచన. సో సార్, మరో కాలర్ లైన్లో ఉన్నారండి. సార్ నాగార్జున గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. మూర్తి గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్తో మాట్లాడండి. సార్ ప్రభు గారు గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. సార్ ఐటీడీ సిమెంటేషన్, జాష్ ఇంజనీరింగ్ బయింగ్ ప్రైస్ ఎక్కడ బై చేయొచ్చు? ఫండమెంటల్ ఐటీడీ, ఇంకోటి ఏంటి సార్? ఐటీడీ సిమెంటేషన్, జాష్ ఇంజనీరింగ్. ఓకే. ఐటీడీ సిమెంటేషన్ మంచి కంపెనీ సార్. 884. రెండు ఫ్రెష్ బయింగ్ అండి, హోల్డింగ్ ఉందా? లేదు, ఫ్రెష్ బయింగ్. ఫ్రెష్ బయింగ్ అంటే బాగా పెరిగింది సార్. ఇది కింద నుంచి దాదాపుగా 500 నుంచి ఎక్కడికి 934 పోయింది. ఇది కనుక 850 కట్ అయితే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. మీరు కొంచెం 850 ఆ రేంజ్ వచ్చినప్పుడు అక్కడ చూడండి. ఎందుకంటే 850 కట్ అయిందంటే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు 840 ఆ రేంజ్లో కొనుక్కుంటే బెస్ట్ అండి.
తర్వాత జాష్ ఇంజనీరింగ్ అన్నారు 584 నడుస్తుంది, ఇవాళ కూడా 0.34% ప్లస్ ఉంది సార్. ఇది వైడ్ అంటే వాటర్ ఇంటేక్ సిస్టమ్స్కి ఇది. సో ఇది మంచి కంపెనీ, ఎందుకంటే ఫ్యూచర్ వాటర్ ట్రీట్మెంట్స్ ఎక్కువ ప్లాంట్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇది కొనొచ్చండి. ఇది ఎంటర్ కావండి, ఇదైతే ఎంటర్ కావచ్చు ప్రజెంట్ రేట్లో. సో అది నాగార్జున గారు సూచన అండి. సో యోగేష్ గారు హైదరాబాద్ నుండి, గుడ్ మార్నింగ్ యోగేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, సార్తో మాట్లాడండి. సార్ కావేరీ సీడ్స్ సార్, కావేరీ సీడ్స్ 1400 లో కొన్నాం, ఇప్పుడు 1153 ఉంది సార్. అంటే ఉంచుకోవచ్చు అంటారా, లేదంటే యావరేజ్ ఏమైనా చేయమంటారా? 0.83% అంటే పైనుంచి బాగా ప్రాఫిట్ బుకింగ్లో వస్తుంది. ఇది ఇంకా కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది. మీరు ఏదైనా 1100 కట్ అయినప్పుడు ఇంకా కొంచెం 1080 అక్కడికి వచ్చే ఛాన్స్ ఉంది. ఏదైనా మీరు యావరేజ్ చేయాలనుకున్నప్పుడు అక్కడ యావరేజ్ చేసుకుంటే మళ్ళీ యూటర్న్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఎప్పుడైతే 1310 క్రాస్ అయిందో అక్కడి నుంచి మీకు పెరిగే ఛాన్సులు ఉంటాయండి. రైట్ యోగేష్ గారు, అదండి సూచన. సార్ స్వాతి గారు హైదరాబాద్ నుండి, నమస్తే మేడం. నమస్తే సార్. మేడం ప్రభుత్వం మాట్లాడండి. సార్ మాది ఐపీఓ ఒకటి పిక్ అయిందండి టీలీలాల్ కంపెనీ నుంచి. ఏదండి? టీలీలాల్. ఒక్కసారి స్పెల్లింగ్ చెప్పండి మేడం. టీలీలా. ఆ, ఎంతలో కొన్నారండి? ఇది నాకు ఐపీఓ పిక్ అయిందండి. అరౌండ్ 34 షేర్స్ దాకా కొన్నాను, 435 రూపీస్కి కొన్నాను. ఓకే. ఆల్మోస్ట్ పిక్ అయి కూడా ఒక 1.5 month అలా అయింది సార్. అప్పటి నుంచి లాస్ లోనే ఉంది. ఓకే. సో ఇది ఉంచమంటారా లేదంటే అమ్మేయమంటారా? అంటే ఇంకా కొంచెం వీకే ఉంది. ఎప్పుడైతే కొంచెం లోవర్ లెవెల్స్ ఇంకొంచెం ఒక 10% దాకా తగ్గే ఛాన్స్ ఉంది, అక్కడ మీరు ఏదైనా యావరేజ్ చేసుకుంటే బెస్ట్. కొంచెం ఆగండి, ఆగిన తర్వాత అప్పుడు యావరేజ్ చేద్దాం. అప్పుడు పొజిషన్ బట్టి కొంచెం వెయిట్ చేయండి సార్. సో మ్యామ్ అది సూచన అండి స్వాతి గారు. సో సార్ మరి ఏంటి టీసీఎస్ రిజల్ట్స్ వచ్చాయి కదా, అసలు టీసీఎస్ పొజిషన్ ఏంటి సార్, ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు టీసీఎస్ రిజల్ట్స్ అంటే మీకు ఇయర్ ఆన్ ఇయర్ 1% వచ్చిందండి. సో ఇట్స్ అ ఫ్లాట్ అనుకోవచ్చు ఒక రకంగా. ప్రాఫిట్ కూడా 6% ఇయర్ ఆన్ ఇయర్, అంటే పెద్ద 12,600 crores, అంటే ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు. బట్ నెగిటివ్ కూడా పడుతుంది అనుకున్న ఎక్స్పెక్టేషన్ అంత కూడా లేదు. సో ఫ్లాట్ గా ఉంది అనుకోవచ్చు ఒక రకంగా. ఇంకో ఇంటరిమ్ డివిడెండ్ కూడా 11 రూపీస్ ఇచ్చారు సార్. డివిడెండ్ దగ్గర ఒకసారి మాట్లాడదాం మళ్ళీను. సార్ గుంటూరు నుంచి నాగరాజు గారు లైన్లో ఉన్నారండి. గుడ్ మార్నింగ్ నాగరాజు గారు. నమస్తే సార్. సార్ నమస్తే, చెప్పండి సార్. ప్రభు గారు నమస్తే సార్. సార్ నమస్తే, చెప్పండి సార్. సార్ నా దగ్గర ఇరుడా 240 రూపాయలు ఉన్నాయి సార్. ఓకే, ఎంతలో అండి? 240 రూపాయలు సార్. 163 నడుస్తుంది. అవును సార్. ఇది అలాగే అదాని ఇంకోటి ఏంటండి? అదాని పోర్ట్స్ కూడా 1450లో ఉన్నాయి సార్. అదాని పోర్ట్స్, ఓకే. ఈ రెండింటి గురించి కొంచెం చెప్పండి సార్, షార్ట్ టర్మ్ ఏమన్నా. ఇది రెన్యూవబుల్ ఎనర్జీ షార్ట్ టర్మ్ కాదండి, ఇట్స్ లాంగ్ టర్మ్. ఎందుకంటే ఫసల్ ఫ్యూయల్ నుంచి రెన్యూవబుల్ ఎనర్జీకి రావాలి, ఈవీ వెహికల్స్కి రావాలి, ఈవీ నుంచి హైడ్రోజన్కి రావాలి, అప్పుడు యూసేజ్ బాగుంటుంది. కార్బన్ ట్యాక్స్ 2030 దాటిన తర్వాత మనకి పడుతుంది, కాబట్టి ఈ లోపలే ఈ ఫసల్ ఫ్యూయల్ నుంచి మారాలి. కాబట్టి రెన్యూవబుల్ ఎనర్జీ యూసేజ్ వస్తుంది. కొంచెం టైం పడుతుంది సార్. ఇది లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ కాదు. ఎందుకంటే ఇంకా డౌన్ సైడే ఉంది, ఇంకా కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది. ఎక్కడ మీకు లాస్ట్ కూడా 138 అక్కడ దాకా వెళ్ళింది. సో ఏదైనా మీకు 135 ఆ రేంజ్లో వచ్చినప్పుడు కొంచెం అక్కడి నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అక్కడ ఏదైనా యావరేజ్ చేసుకుంటే అక్కడ చేసుకోవచ్చు. తర్వాత అదానీ పోర్ట్స్, ఇప్పుడు అదానీ పోర్ట్స్ కూడా ఆ గ్రూప్లో అదానీ పోర్ట్స్ కూడా మంచిదండి. డెఫినెట్గా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఇన్కమే కానీ ఇంకా ఫర్దర్గా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ లేదు దాంట్లో. సో 1446 నడుస్తుంది, ఇవాళ కూడా 0.28% ప్లస్ ఉంది. అదానీ పోర్ట్స్ అయితే ఈ రేట్లో కూడా ఎంటర్ కావచ్చండి. షార్ట్ టర్మ్కి అంటారా, కొంచెం రీట్రేస్మెంట్ అయినప్పుడు కొనండి షార్ట్ టర్మ్కి. ఎప్పుడైనా లాంగ్ టర్మ్ కంటే ఎక్కడైనా తీసుకున్నా పర్వాలేదు, ఆ స్క్రిప్ట్ మంచిది అయినప్పుడు, రిజల్ట్స్ బాగున్నప్పుడు, ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ బాగున్నప్పుడు. సో షార్ట్ టర్మ్ కంటే రీట్రేస్మెంట్ అప్పుడు కొనండి, లాంగ్ టర్మ్ అయితే ఇప్పుడు కొనండి. రైట్ సార్, నారాయణ గారు అది సూచన అండి. సో సార్ మరో కాలర్ లైన్లో ఉన్నారండి, హైదరాబాద్ నుండి శ్రీనివాస్ గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్తో మాట్లాడండి. సార్ ఇది హెచ్ఏఎల్ షేరు పడుతుంది కదా, ఇప్పుడు ఈ రేట్లో కొనుక్కోవచ్చా అండి? ఇంకా ఏమన్నా తగ్గే ఛాన్స్ ఉందా సార్? హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళ ఆర్డర్స్ కూడా బాగా వచ్చినాయి. ఇది పాకిస్తాన్ వార్ చూసిన తర్వాత అందరూ మన సైడ్ డిఫెన్స్ సైడ్ ఎక్కువ ఇది చేశారు. యూరోపియన్ కంట్రీస్ కూడా వాళ్ళ జీడిపిలో 5%, అంటే 2 to 5% ఇన్వెస్ట్మెంట్ చేయాలి 2035కి, అంటే ఎవ్రీ ఇయర్ ఎంత చేయాలనుకుంటున్నారు. సో డెఫినెట్గా వాళ్ళు ఎక్కువ ఇండియన్ సైడ్ కూడా పాజిటివ్గా ఉన్నారు. కాబట్టి ఈ డిఫెన్స్ స్టాక్స్ అన్నీ బాగా పెరుగుతాయండి, డౌటే లేదు. కాకపోతే కొంచెం బాగా పెరిగినాయి కదా, కొంచెం ఇది వస్తుంది.
లాస్ట్ ఇయర్ కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చి డౌన్ సైడ్ బాగా కిందకు వచ్చింది 3242. అక్కడి నుంచి మీకు ఈ రేంజ్లో అంటే 5000 దాకా వచ్చి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. అదే మీకు ఇప్పుడు 4000 ఇప్పుడున్న దానికి అంటే 4700 కట్ అయితే ఇంకొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఏదన్నా కొందాం అనుకున్నాడు 4400 ఆ రేంజ్లో ఫ్రెష్ ఎంట్రీ అయితే ఎంటర్ అవ్వటం బెస్ట్. బట్ లాంగ్ టర్మ్ బెస్టేనండి, ఎక్కడ కొన్నా బెస్టే ఇది. ఎందుకంటే ఆర్డర్స్ బాగా వస్తున్నాయి, ఆర్డర్స్ ఇప్పటికి కూడా ఉన్నాయి, వాళ్ళకి మంచి ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలే ఉన్నాయి. రైట్ అండి, శ్రీనివాస్ గారు అది సూచన అండి. సో మరో కాలర్ లైన్లో ఉన్నారండి, దీపిక గారు హైదరాబాద్ నుండి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం ప్రభుత్వం మాట్లాడండి. సార్ యూనియన్ బ్యాంక్ ఈ రేంజ్ లో కొనుక్కోవచ్చా అండి? అంటే డివిడెంట్ ఇస్తున్నారు కదా, సో అట్లా అని. డివిడెండ్ పరంగా అయితే బ్యాంకులు కొనుక్కోవచ్చు అండి, ఎందుకంటే మనకి అది ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుద్ది. ఎందుకంటే 146 ఈ మధ్య చాలా కాలం తర్వాత పెరిగింది. ఇది యాక్చువల్గా కొంచెం పెరగాలి. ఈ మధ్య మీకు హై వచ్చేసి 153 దాకా వచ్చింది. 140 కనుక కట్ అయితే ఇంకొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ పెరుగుతుంది అనుకుంటున్నాం కాబట్టి బ్యాంక్ స్టాక్ స్ట్రాంగ్గా ఉన్నాయి. సో డివిడెండ్ పరంగా అయితే మీరు పర్వాలేదు కొనుక్కోవచ్చు. ప్లస్ గ్రోత్ ఓరియంటెడ్ అయితే ఈ బ్యాంక్ కొంచెం స్లోగా ఉంటుంది. మీకు 155 దాటితేనే మీకు 170 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. రైట్ సార్. సో మేడం అది సూచన అండి. సో మరి ఏంటి సార్, ఏంటంటే టీసీఎస్లో మనం అనుకుంటూ ఉన్నాము, టీసీఎస్ పొజిషన్ ఏంటి మరి? టీసీఎస్ మనం ఇప్పుడు ట్రై చేయొచ్చా? అంటే ఈ రిజల్ట్స్ బాగుండవు అని తెలిసే ఎఫ్ఐఎస్ షార్ట్ పొజిషన్స్లో ఉన్నారు. సో వరుసగా Q1 రిజల్ట్స్ కూడా బాగా రావు అని, నెక్స్ట్ Q2 కూడా కొంచెం నెగిటివ్గానే వస్తాయి, అంత బాగా రావు అనేది, ఫ్లాట్గానే నెగిటివ్గానే రావచ్చు అనేది. అందుకే వాళ్ళు షార్ట్ కొట్టుకుంటూ దాన్ని పడేశారు. సో డెఫినెట్గా ఈ 20% అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై. సో ఇప్పుడు ఈ టైంలో మళ్ళీ ఇంకా పడేది ఉండదు కాబట్టి ఏదన్నా కొంచెం ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి ఇక్కడ నుంచి కొంచెం ముందుకు తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ దీని నెక్స్ట్ ఇన్ఫోసిస్ చూడాలి, అప్పుడు ఐటీ స్టాక్స్ కొంచెం పెరిగే అవకాశాలు ఉంటాయండి. ఈ రేట్లో కూడా కొనుక్కోవచ్చు, ఎందుకంటే 20% ఆల్ టైమ్ హైలో దూరంగా ఉన్నాయి కాబట్టి బీట్ అండ్ డౌన్ స్టాక్ అయింది బాగా. సో డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చండి ఇప్పుడు కొనుక్కోవచ్చు. ఓకే ఓకే సరే సార్. అయితే మరి ఇంకా సార్ అంటే మిగిలిన ఐటీ షేర్స్ ఇంకా ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు ఇవాళ దిక్సూచి అంటే మిగిలిన ఐటీ స్టాక్స్ చూడాలి. ఇప్పుడు ఇన్ఫోసిస్ చూస్తే నిన్న ఏడిఆర్ 4% పడింది, మన దగ్గర 1% పడింది నిన్న. సో ఇవాళ ఐటీ స్టాక్సే కొంచెం ఏంటనేది ఫస్ట్ 45 మినిట్స్ 1 అవర్ దాకా చూస్తే ఐటీ స్టాక్స్ ఎలా ఉంటాయి, ఐటీ ఇండెక్స్ ఎలా ఉందో దాన్ని బట్టి దాని ఎఫెక్ట్ ఉంటుంది. సో మిగతా స్టాక్స్ కొంచెం అంటే ఫ్లాట్ గా ఉండి కొంచెం అప్పర్ సైడ్ వోల్టాలిటీ ఉండొచ్చు, ఎందుకంటే ఇన్ఫోసిస్ రిజల్ట్స్ బాగానే ఉంటాయి. 10 టైమ్స్ ఇచ్చి లాస్ట్ 10 టైమ్స్ చూస్తే 8 to 9 టైమ్స్ బాగానే ఉన్నాయి. సో ఆ లెక్కన చూస్తే ఇన్ఫోసిస్ టీసీఎస్ కంటే మంచిగా రావచ్చు అని ఎక్స్పెక్టేషన్. ఇంకోటి ఏంటంటే కంపెనీస్ మెయిన్ వచ్చేసి అంటే బయట యుఎస్ కంపెనీస్ కూడా మనం వాళ్ళ సర్వీస్ ఇక్కడ నుంచి మనం చేసేవాళ్ళు ఇండియన్ కంపెనీస్ వాళ్ళే ఇండియాకి వచ్చి కంపెనీస్ పెడుతున్నారు కాబట్టి కొంచెం ప్రాఫిట్స్ కూడా తగ్గుతుందేమో అనిపిస్తున్నాయి. సో అది కూడా మనం మనసులో పెట్టుకోవాలి, ఎందుకంటే వీళ్ళకి ఫ్రెష్ ఆర్డర్స్ ఉన్నాయా లేవా, ఎక్కువ ఎవ్రీ ఇయర్ ఉన్నదానికంటే ఎక్కువ వస్తున్నాయా లేదా అనేది ఇంపార్టెంట్. అవి తగ్గుతుంటే మటుకు కొంచెం ఐటీ ఇండెక్స్ కొంచెం డౌన్ సైడ్ వోల్టాలిటీ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. రైట్ సార్, ఈ ఐటీ ఇండెక్స్ దీని మీద మళ్ళీ మాట్లాడుకుందాం సార్. సో సార్ మరో కాలర్ లైన్లో ఉన్నారు సార్. సార్ వరదరాజులు గారు సార్ విజయవాడ నుండి. వరదరాజులు గారు కాల్ తీసుకునే ముందు ప్రేక్షకులకు ఒక ప్రత్యేక విజ్ఞప్తి. మీరందరూ ఈ ప్రైమ్ 9 నెంబర్ కాల్ చేస్తూ ఉన్నారు. అయితే మీరు కాల్ చేసినప్పుడు మొబైల్లో కాల్ చేస్తున్నప్పుడు మీరు మొబైల్లోనే వినండి, టీవీని మ్యూట్ చేయండి. లేకపోతే ఏంటంటే మీ కాల్ కట్ అవుతుంది, అలాగే ఏంటంటే ఇక్కడ డీటెయిల్స్ ఇక్కడ పూర్తిగా వినపడవు. దానివల్ల మీకు సరైన సలహా సూచన ఇవ్వలేని పరిస్థితులు మేము ఉంటాం. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేసి మీరు మాకు కాల్ చేసినప్పుడు టీవీని మ్యూట్ చేసి మొబైల్లో మాట్లాడితే తప్పనిసరిగా మీ మాట మీకు వినపడుతుంది, మేము మాట్లాడే మాట కూడా మీకు వినపడుతుంది. సో తప్పనిసరిగా మీరు ఆ సూచన పాటిస్తారని ఆశిస్తున్నాం. సో సార్ మనం ఇప్పుడు కాలర్ని తీసుకుందామండి. వరదరాజు గారు విజయవాడ నుంచి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. దానికి బేసిక్ డౌట్ అంటే అసలు షేర్ అనేది దాని అంతటా అదే పెరుగుతుందా లేకపోతే ఎవరన్నా పెంచితే పెరుగుతుందండి? సార్ ఇప్పుడు డిమాండ్ అండ్ సప్లై బట్టి ఉంటుంది. ఆ ప్రోడక్ట్ డిమాండ్ ఏముంది, మార్కెట్లో ఏముంది, ఆ ప్రోడక్ట్ డిమాండ్ ఉందా, సేల్స్ ఉందా, గ్రోత్ ఉందా, మార్జిన్స్ పెరుగుతున్నాయా, ప్రాఫిట్స్ పెరుగుతున్నాయా లేదా, అంటే ఎక్కువ ఇది ఎందుకు పెరుగుతున్నాయి మార్జిన్స్ అనేవి వాళ్ళు ఏదన్నా ఆర్డర్స్ కానీ ఏమైనా తెచ్చుకున్నప్పుడు కంప్లీట్ చేసినాక వచ్చిన ప్రాఫిట్సా, లేకపోతే ఇంకా అదర్ ఇది ఏమైనా ఎంప్లాయీస్ని తగ్గించుకొని ఇలాంటి చేస్తున్నారా, వాళ్ళు ఏమైనా డైవర్సిఫికేషన్ ఫండ్స్ చేస్తున్నారా, ఇలాంటి బేసిక్ పారామీటర్స్ కొన్ని ఉంటాయండి. అవి యాక్చువల్గా 14 to 15%
కన్సిస్టెన్స్గా ఇచ్చే కంపెనీలు మంచి కంపెనీలు. సో డెఫినెట్గా అంటే ఆ ప్రోడక్ట్ మార్కెట్లో డిమాండ్ ఉన్నప్పుడు, కన్జంప్షన్ ఎక్కువైనప్పుడు, ఆర్డర్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఉంటాయి. అలాంటి కంపెనీలు, ఫండమెంటల్స్ ఉన్న కంపెనీలు కొనుక్కుంటే మనకి బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ రావాలి. అదే మెయిన్ టార్గెట్ మనకి. ఇన్ఫ్లేషన్ బీట్ అవ్వాలి. ఎందుకంటే ఇవాళ మన దగ్గర 10 కోట్లున్నా నెక్స్ట్ 10 ఇయర్స్లో కూడా 10 కోట్లు ఉంటే వీఆర్ ఇన్ డెఫిసిట్ లెక్క. వై? బికాస్ ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది. ఇన్ఫ్లేషన్ బీట్ అవ్వాలంటే మనం ఏం చేయాలి అనేది చూసుకొని ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్గా మనకి మన టైం కాకుండా మార్కెట్ ట్రెండ్ని మనం పట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేసి కూర్చుంటే డెఫినెట్గా దాంట్లో ఫైర్ వచ్చినప్పుడు, ఏదైనా ఆర్డర్స్ వచ్చినప్పుడు, న్యూస్ ఉన్నప్పుడు పెరిగే అవకాశాలు ఉంటాయండి. అప్పుడు మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే దీనికి మించిన సోర్స్ ఇంకోటి లేదండి. ఎట్టి పరిస్థితిలో ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు ఎసెట్ క్లాస్లో దేంట్లో పెట్టాలండి? ల్యాండ్ కొనాలి. అందరూ ల్యాండ్ కొనగలరా అంటే? అంత ల్యాండ్ కూడా లేదు. ప్లస్ ప్రతి ఒక్కరి దగ్గర అంత డబ్బులు ఉంటాయా? ల్యాండ్లన్నీ పెరిగినాయి కదా బాగా. సో ఆల్టర్నేట్గా వచ్చిన డబ్బులు ఎక్కడ పెట్టాలి? ద ఓన్లీ సోర్స్ ఈక్విటీ మార్కెట్. ఈక్విటీలోనే సరైన పద్ధతిలో మంచి అనలిస్ట్ని పెట్టుకొని మీరు ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్ పెడితే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. రైట్ సార్, అదేంటి సార్ సూచన తప్పనిసరిగా. అంటే మీరు కూడా ఏంటంటే ఆ సూచన పాటించి మీరు ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాం. అదే సార్ మరో కాలంలో ప్రకాష్ రావు గారు గుంటూరు నుండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ప్రభు గారితో మాట్లాడండి. ప్రభు గారు నమస్కారం సార్. సార్ నమస్తే, చెప్పండి సార్. రామ్కో ఇండస్ట్రీస్ పొజిషన్ సార్. రామ్కో 6 months అవుతుంది. ఎంతలో కొన్నారు సార్? 290లో కొన్నాను సార్, 6 నెలల క్రితం. 282 నడుస్తుంది సార్. అవును సార్. అంటే ఇది వచ్చేసి డిసెంబర్లో 318 దాకా ఉంది. అవును సార్, ఆ టైంలోనే కొంచెం అంటే ఇక్కడ 290 దాటితేనే కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. అంటే బ్రేక్అవుట్ అయింది సార్, పర్వాలేదు. లాంగ్ టర్మ్కి వస్తుంది కానీ షార్ట్ టర్మ్కి అయితే ఇంకొంచెం మీకు 275 వచ్చినప్పుడు అక్కడ కొంచెం రెసిస్టెన్స్ ఉంది. అక్కడి నుంచి కొంచెం సపోర్ట్ తీసుకొని కొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉన్నాయి. కాబట్టి 270 వచ్చినప్పుడు మళ్ళీ ఏమైనా యావరేజ్ చేయండి, లేదా హోల్డ్ చేసినా లాంగ్ టర్మ్లో వచ్చే అవకాశాలే ఉన్నాయి. సో అది సార్ సూచన అండి ప్రకాష్ రావు గారు. సో మరి సార్ ఇప్పుడు భాస్కర్ రెడ్డి గారు అండి మరో కాలర్ లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్ భాస్కర్ రెడ్డి గారు. నమస్తే సార్ అందరికి. మాట్లాడండి సార్. సార్ నా దగ్గర ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈ రేట్లో బై చేస్తారు సార్. జేపీ పవర్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 4780 ఉంది సార్. ఇది బ్రేక్అవుట్ అయింది సార్. లాంగ్ స్టాండింగ్ అయితే కొనుక్కోవచ్చండి. ఏదైనా మీకు షార్ట్ టర్మ్ కనుక్కుంటే మటుకు 44 కట్ అయినప్పుడు 41, 42 ఆ రేంజ్లో కొంటే కొంచెం మీకు బ్రేక్అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది తర్వాత అన్నారు జేపీ పవర్ వచ్చేసి అది 2390 బ్రేక్అవుట్ అయింది సార్. బాగా పెరిగింది, కింద నుంచి బాగా పెరిగింది. ఇది కొంచెం ఆగండి, ఎందుకంటే మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చినప్పుడు రీట్రేస్మెంట్ అయినప్పుడు కొందాం. రైట్ సార్. సార్ అది సార్ సూచన. సో సార్ మరో కాలర్ లైన్లో ఉన్నారండి శ్రీధర్ గారు ఏలూరు నుండి. గుడ్ మార్నింగ్ శ్రీధర్ గారు. గుడ్ మార్నింగ్ ప్రభు గారు. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. సార్ నా దగ్గర విప్రో 290లో ఉన్నాయి సార్. ఓకే. విప్రో తర్వాత వాటి పరిస్థితి ఇప్పుడు టీసీఎస్ తగ్గుతోంది కదా, దీంతో అవుతుందా, ఇంకేమైనా తగ్గుతుందా, ఇంకేమైనా కొనుక్కోవచ్చా? ఓకే, టీసీఎస్ ఇస్ నథింగ్ బట్ గోల్డ్ అండి. ఎందుకంటే అంత ఇదిగా స్ట్రాంగ్ కంపెనీ. సో డెఫినెట్గా వాళ్ళు డివిడెండ్ కూడా బాగా ఇస్తారు. వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ ఇదే 74% ఉంది మేనేజ్మెంట్దే. సో డివిడెండ్ ఎక్కువ వస్తుంది. సో డివిడెండ్ పరంగా చూసినా మనకి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ పరంగా గ్రోత్ పరంగా చూసినా టీసీఎస్ మంచి స్టాకే. బాగా 20% నుంచి అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై బాగా తగ్గింది. సో ఇక్కడ కొనుక్కుందాం అనుకున్నప్పుడు మీరు కొంచెం, ఎందుకంటే రిజల్ట్స్ ఫ్లాట్గా వచ్చినాయి, అంత నెగిటివ్గా రాలేదు, పాజిటివ్గా రాలేదు. కాబట్టి ఇంకొంచెం తగ్గుతుందా అంటే ఇవాళ ట్రెండ్ కూడా చూడండి, ఇంకొంచెం పార్ట్గా కొనండి. ఒక్కసారి కొనకుండా స్టాగర్డ్ మేనర్లో, అంటే ఒక 100 అంటే 25 ఆ రేంజ్లో కొనండి. లాంగ్ టర్మ్ మంచి స్క్రిప్ట్ అండి, ఏం డౌట్ లేదు. తర్వాత విప్రో అన్నారు. విప్రో వచ్చి 261 నడుస్తుంది సార్. ఇది ఎంతలో కొన్నారు? ఫ్రెష్ బయింగా సార్? 290 అమ్మా. ఇది కొంచెం ఇంకా తగ్గే ఛాన్స్ ఉంది సార్. ఇది లాస్ట్ టైం కూడా కిందకి 243కి వచ్చి సపోర్ట్ కూడా కొంచెం 246 తీసుకుని 245 దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ తీసుకోండి సార్. అప్పుడు యావరేజ్ కొంచెం ముందుకు వచ్చే ఛాన్సులు ఉన్నాయి. కానీ ఎక్కువ ప్రాఫిట్స్ దీంట్లో మూమెంట్ రాదు, కొంచెం డివిడెండే వస్తుంది దీంట్లో. వీళ్ళు కూడా టెన్షన్గా ఇస్తారు. సో డెఫినెట్గా విప్రో కూడా కొంచెం మంచి కంపెనీ. గ్రోత్ మల్టీ
ఎక్స్ప్రెసెస్ 245 లో ఉన్నాయి, సార్ 95 లో జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. వీటికి ఏమైనా యాడ్ చేసుకోవచ్చా, హోల్డ్ చేయొచ్చా? 261 నడుస్తుంది సార్. ఇది మ్యాంగ్లూర్ కెమికల్స్ ఫెర్టిలైజర్స్. ఇది బ్రేక్అవుట్ అయింది సార్, హోల్డ్ చేయండి. యావరేజ్ అంటే మీకు మళ్ళీ 240 to 230 వచ్చినప్పుడు అక్కడ చేయండి ఆ రేంజ్లో. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ 92 నడుస్తుంది మీకు. 92 ఇవాళ మీరు కొన్నది 95, ఇవాళ 92 ఉంది. సో ఇది బ్రేక్అవుట్ అయిందండి. యావరేజ్ అంటే మీకు 85 కట్ అయినప్పుడు అక్కడ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు యావరేజ్ అనేది ఎక్కువ కూడా కొంచెం గ్రాఫ్ ఉండాలి. ఇమీడియట్గా చేస్తే ఒకసారి ఏమవుతుందంటే బాగా కాన్ఫిడెన్స్ ఉండి ఆ రేంజ్ బౌండ్ తెలిసి ఇమీడియట్ పెరుగుతున్నప్పుడు కొనొచ్చు, కానీ మనం కొన్న తర్వాత రీట్రేస్మెంట్ అయితే మళ్ళీ కొనాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం రీట్రేస్మెంట్ అయినా కొనండి. రైట్ సార్. మరో కాల లైన్లో ఉన్నారండి వరుణ్ నాయక్ గారు బెంగళూరు నుండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్రభు గారు మాట్లాడండి. చెప్పండి సార్. సార్ ఏంటంటే వరుణ్ బెవరేజెస్ ఉన్నారు సార్. ఓకే. ఆ వరుణ్ బెవరేజెస్ ఇన్వెస్ట్మెంట్ బెటర్ అంటారా సార్ ఇప్పుడు? వరుణ్ బెవరేజ్ మంచి కంపెనీ అండి, ఏం డౌట్ లేదు. ఫండమెంటల్స్ ఉన్న కంపెనీనే. 460 అది పడినప్పుడు ఏ కంపెనీ అయినా రీట్రేస్మెంట్ అయినప్పుడు ఆ కంపెనీ స్టడీ చేయండి. రేంజ్ బౌండ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది. సపోజ్ ఒక కంపెనీ 100 ఉన్నప్పుడు 100 నుంచి 190కి వెళ్తే 100 మళ్ళీ రాదు, 120నో 130నో 150నో వస్తుంది. ఆ రేంజ్ బౌండ్స్ నుంచి మళ్ళీ పెరుగుతుంది కాబట్టి అక్కడ ఇది చేయొచ్చు. తగ్గినప్పుడు కొనుక్కోండి. వరుణ్ బెవరేజ్ మంచి కంపెనీ. ఇది 460 నడుస్తోంది. ఇది కొంచెం అవును స్లోగా ఉంది, డౌన్ సైడ్ ఉంది. మీకు ఏదైనా 460 దాటినప్పుడు కొనండి, అప్పుడు కొంచెం ఇమీడియట్గా ప్రాఫిట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. రైట్ సార్. సార్ మరో కాల లైన్లో ఉన్నారండి కిరణ్ గారు బెంగళూరు నుండి. హలో సార్ చెప్పండి సార్. సార్ ఈ కరెంట్ మార్కెట్ ప్రైస్ లో కేఫిన్ టెక్నాలజీ క్యాంప్స్ షార్ట్ టర్మ్ కి బై చేయొచ్చా సార్? చెప్పండి సార్. కేఫిన్ టెక్నాలజీస్ ఫ్రెష్ బయింగ్ అంటున్నారు. 1290 కొనొచ్చండి. బ్రేక్అవుట్ అయింది, కొనొచ్చు. మీరు లాస్ట్ టైం కూడా హై వచ్చేసి 1476. మీకు షార్ట్ టర్మ్లో కూడా కొంచెం చేసుకుంటే ఈ 1310 దాటినప్పుడు కొనండి. 1310 ఆ రేంజ్లో వచ్చినప్పుడు కొంటే మీకు కొంచెం మూవ్మెంట్ వచ్చే ఛాన్స్లే ఉన్నాయి. క్యాంప్స్ డౌటే లేదండి. ఇది నెంబర్ మంచి కంపెనీ. ఈ స్క్రిప్ట్ ఎప్పుడు పడినా ఎక్కడ పడినా రీట్రేస్మెంట్ అయినప్పుడు మీరు అనుకున్న దాంట్లో కొంత పార్ట్ కొనుక్కోండి, కొని అకౌంట్కి వేసుకోండి. క్యాంప్స్ ఒకటి, ఎన్ఎస్డిఎల్ ఒకటి, సిడిఎస్ఎల్ ఒకటి, బిఎస్సి ఒకటి, ఎన్ఎస్సి ఒకటి. ఎన్ఎస్సి కూడా అతి తొందరలో లిస్ట్ అవుతుంది. ఎన్ఎస్డిఎల్ కూడా నెక్స్ట్ మంత్ మేబీ 1-2 monthsలో లిస్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా రీట్రేస్మెంట్ అయినప్పుడు మన పోర్ట్ఫోలియోలో ఉండవలసిన షేర్లు అండి. రైట్ సార్. సో సార్ అది కిరణ్ గారు సూచన అండి. ఓకే అండి. రైట్ సార్. సో సార్ శెట్టి గారు బెంగళూరు నుండి. నమస్తే అండి శెట్టి గారు. విశాఖపట్నం అండి. ఎస్ సార్. ఆయుష్ విలియన్స్ ఒకటిను ఏదండి? సోలార్ ఆయుష్ విలియన్స్. ఆయుష్ అవునండి. ఆయుష్ ఆర్ట్ అండ్ బులియన్ సార్. వెల్నెస్ అండి. ఆయుష్ వెల్నెస్. ఓకే. అది పూర్తిగా చెప్పాలి సార్. ఆయుష్ వెల్నెస్. ఇంకోటి ఏమన్నారు? ఏసీఎంఈ సోలార్ అండి. ఎస్ఎంఈ సోలార్ ఏది సార్? ఎస్ఎంఈ సోలార్. ఏసీఎంఈ అండి. ఈఎస్ఎంఈ ఎంతలో కొన్నారు సార్? ఇది కూడా ఫ్రెష్ బయింగా? సార్ ఫ్రెష్ బయింగ్ అండి. ఇది కొనొచ్చండి. ఫ్రెష్ బయింగ్ బ్రేక్అవుట్ అయింది, హోల్డ్ చేసుకోవచ్చు. తర్వాత మ్యాంగ్లూర్ కెమికల్స్ అన్నారు. మ్యాంగ్లూర్ కెమికల్స్కి ఒక్క నిమిషం సార్. ఏసీఎంఈ సోలార్ ఆయుష్ పడన్ స్పెల్లింగ్ చెప్పండి సార్. ఆయుష్ అండి. ఏ స్పెల్లింగ్ చెప్పు. కెన్ యూ స్పెల్లింగ్? సరే. పేపర్ మీద రాసుకుని ఉండవలసింది సార్. పేపర్ మీద రాసుకుంటే స్పెల్లింగ్ చెప్తే సరిపోతుంది సార్. ఈజీ అవుతుంది అన్నమాట మాకు. మై వాయిస్ కట్ అవుతుంది సార్. సార్ మరో కాలర్ అండి రాజేష్ గారు అండి. రాజేష్ గారు గుడ్ మార్నింగ్ అండి, విజయవాడ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. ఇన్ఫీబీమ్ ఎవెన్యూస్ పరిస్థితి సార్. ఇన్ఫీబీమ్ వద్దు సార్. ఇది కంటిన్యూస్గా చెప్తూనే ఉన్నాం. ఇది 1660 ఉంది. ఈ కంపెనీకి అంత ఫండమెంటల్స్ లేవు. దయచేసి వేరే కంపెనీ సెలెక్ట్ చేయండి. ఎందుకంటే ఫండమెంటల్స్ లేని కంపెనీ చేస్తే చాలా ఇబ్బంది పడాలి. ఇది చాలా కాలం 40 to 50 నడిచి అక్కడి నుంచి ఇదైంది. అది బ్రేక్ అవటానికే చాలా కష్టపడుతుంది. సో దయచేసి ఇలాంటి కంపెనీలు కొనబాకండి. రైట్. అది రాజేష్ గారి సూచన. సో సార్ లాస్ట్ 20 seconds
సార్ ఏంటి ఇప్పుడు మరి ఆ 4-5 గంటల్లో మరి స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది, దాని మీద మనం ఏం చేయబోతున్నారు, మీరు సూచన సలహా చెప్పండి. అంటే ఐటీ స్టాక్స్ చూడాలి సార్ ఇవాళ. Yes, sir. మేజర్ ఐటీ ఒకటి, ఆటో బాగా పడింది, ఎఫ్ఎంసీజీ బాగా పడింది. ఈ రోజు కనుక కొంచెం ఏదైనా ఐటీ స్టాక్స్ చూస్తే మేజర్ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ అయితే బాగున్నాయి, స్ట్రాంగ్ గా ఉన్నాయి, ఏం డౌట్ లేదు. ఇంకా కూడా పెరిగే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి ఐటీ కూడా కొంచెం 2 ఆల్ టైమ్ హై రావాలంటే రావాలనుకున్నాం. సో ఐటీ కూడా సపోర్ట్ చేయాలి ఇవాళ కాకపోయినా నెక్స్ట్ వీక్, ఎందుకంటే యుఎస్ లో కూడా ఇంట్రెస్ట్ రేట్ తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చిన్న చిన్నగా పెరిగే అవకాశాలే ఉన్నాయి. రైట్ సార్, రైట్ అండి. సో థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. సో చూసారుగా, ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ సోమవారం ఉదయం 9:30 ప్రసారమయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.